అన్బాక్సింగ్ చేద్దామని. చాలా అంటే చాలా ఫన్నీ ఉంటది. నాకు పని చెప్పి ఇద్దరు కాలేదు ఉంటారు. కాకపోతే వీడియో ఆన్ చేసి ఇట్లా పెట్టుకుంటారు, అసలు ఏం తెలియనట్టుంటారు. మా గీతక్కని ఒక సైడ్ యారాలు ఇంకొక సైడ్ కోడలు వేసుకొని వీడియోలో మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే నిన్న స్వీటీ వాళ్ళ పిల్లలది చెవులు కుట్టించే ఫంక్షన్ అయింది కదా, ఆ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేద్దామని వీళ్ళిద్దరిని కూడా తీసుకొని మీ ముందుకు వీడియో తీసి వచ్చిన. ఎందులో టైం పాస్ గా ఎట్లా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తాం కదా, అది కూడా మీకు కూడా ఓపెన్ చేసుకుంటా కొంచెం ఫన్ క్రియేట్ చేసి చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఫన్నీ ఉంటుంది. లేదంటే మెల్లమెల్ల జోకులు ఎత్తారు, కొంచెం మీరు చెవులు పెట్టి ఇవ్వండి. సో ఇంకా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఎవరు సిటీ డింపుల్ వల్ల ప్రిన్సిపల్ పెద్ద ఉన్నది, డింపుల్ వల్ల స్కూల్ ప్రిన్సిపల్ ఇచ్చిళ్ళు. చూద్దాం ఏముంటుందో. పర్రపర్ర గుంజుడే అసలు కట్ చేయకు, మధ్య మధ్యలో ఘోరం వచ్చాయి. నా ఫోన్ వస్తుంది ఎవరు రైస్ కుక్కర్, కాకపోతే వీళ్ళకి ఉన్నది ఆల్రెడీ. మాకు ఇచ్చేయండి, మాకు లేదు ఫ్రెండ్స్, మాకు ఇచ్చేయండి. జస్ట్ వీడియోలో కొంత ఓకే అంటారు, తర్వాత మరి జస్ట్ వీడియోలో కొంత ఓకే అంటారు, తర్వాత మరి చాలా ఉంది. యాక్చువల్ గా మన ఇంట్లో వీళ్ళ ఇంట్లో కూడా అల్యూమినియం ఉంటుంది కదా, స్టీల్ ఉంది, కాకపోతే కొంచెం హెల్దీ. వర్తే 4000-5000 ఉంటుంది. బ్యాక్ సైడ్ మా వాయిస్ స్టీల్ది కదా, స్టీల్ ఎక్కువ ఉంటుంది. చాలా విజయన్ కంపెనీ బ్రాండ్, బాగుంది. ఇది కూడా చాలా మంది అంటే మంచిగా యూస్ఫుల్ అయిన ఐటమ్ ఇచ్చిళ్ళు. చాలా వెయిట్ ఉంది మన అక్క అనుకునేది ఖాళీ ఉన్నాం, పట్టుకోవాలి ఇద్దరు. ఫస్ట్ గిఫ్ట్ యూస్ఫుల్ ఐటమ్ వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి, ఓపెన్ చేద్దాం. గిఫ్ట్ ఓపెన్ చేద్దానికి చేస్తే ఎక్కువ వస్తుంది. అది కూడా వెయిట్ ఫస్ట్ పెద్ద ఓపెన్ చేసినాం కదా, ఈసారి చిన్నది. డింపుల్ ఉన్న ఆమె ఫ్రెండ్స్ అన్నట్టు, వాళ్ళ పాప వీళ్ళ పాప. ఓకే, నాకు పని చెప్పి వీళ్ళిద్దరు కాలేదు ఉంటారు. నాకు పని చెప్పి వీళ్ళిద్దరు కాలేదు ఉంటారు. मस्त शेड्स ఉన్నారా నీలా మాట్లాడుతుంది. వీడియో ఆన్ చేస్తే వీళ్ళిద్దరు సైలెంట్ అయిపోతారు కానీ బ్యాక్ సైడ్ నన్ను మించిపోతుంది మా గీతక్క. తెలుసా, యూట్యూబ్ లో చాలా ట్రెండ్ అవుతుంది గీతక్క. ఓపెన్ చేస్తారు త్వరలో ఛానల్. కాదు ఫోటో ఫ్రేమ్ బాగుంది. కిందికి ఓకే బాగుంది. ఫోటో ఫ్రేమ్ హ్యాపీ హ్యాపీ డే, ఫోటో హ్యాపీ డే. బాగుంది బాగుంది ఫోటో ఫ్రేమ్. మా 4 మెంబర్స్ కి బట్టలు కూడా పెట్టేవారు. మాకు సారీ బట్టలు పెట్టి గిఫ్ట్ ఇచ్చి చిన్న క్యూట్ గా వలే ఉన్నది. ఇక్కడ ఇద్దరు పిల్లల ఫోటో పెట్టుకోవచ్చు మంచిగా. మమ్మీ డాడీ డ్రెస్లు పెట్టారు, బాగుంది. ఇంట్లో పడతారా? ఇప్పుడు వచ్చేసి ఫ్రమ్ పిఎస్ భూపాల్పల్లి పోలీస్ డిపార్ట్మెంట్. సో మా సీను మధ్య ప్రెస్ రిపోర్టర్ కాబట్టి పోలీసు
ఏ ముగ్గురం కలిసి దండయాత్ర చేస్తాను. కోడమాకులు కొట్టేరా ఇంకా? వినాయకుడు ఓ, వాళ్ళకి తింటేసారా? బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్ ఉన్నది, అంటే ఇట్లా షిమ్మరీ టైప్ ఉన్నది కదా. టైప్స్ లాగా ఇట్లా చూసేలా, ఎటు నుంచి చూసినా అటు సైడ్ చూసినట్టు కనబడుతుంది కదా. నైస్, బాగుంది. దీనికి లేబులింగ్ లేదు, ఎవరో ఇట్లా తెలియదు, పేరు రాయలే. సో ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ పేరు కంపల్సరీ రాయాలి, ఎందుకంటే ఇట్లా ఎవరు పెట్టిలా బుక్ చేసుకుంటారు కదా. పొడుగున్నాయంటే మాక్సిమం ఫోటో ఫ్రేమ్ లో ఉంటాయి. కామన్ బై జీ తిరుపతి చైల్డ్ హెల్ప్ లైన్ డిపార్ట్మెంట్ అంట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది సార్. లోపల ఉంది పేరు, బయట లేదు. ఇక్కడ ఉంది బయట పేరు. రాదు. ఇట్లాంటివి ఉంటే భలే అనిపిస్తుంది మంచిగా. అంటే కొంచెం యాంటిక్ పీసెస్ కావాలా, ఇట్లా ఉండేది మంచిగా ఉంటుంది. వీళ్ళది ఓన్ హౌస్ కాబట్టి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు, మంచి స్పాట్ చూసి ఫిక్స్ చేస్తారు. నైస్. రాము పంచాయతీ సెక్రటరీ. షార్ట్ కట్ రాసిండు. ఇంకోటి స్వామి జంగేడు. చిన్ను పెద్ద డబ్బా చూసాక లేమునా అని ఎగ్జాక్ట్ గా నిన్న నుంచి వెయిట్ చేస్తాను, కానీ మేము ఓపెన్ చేయలేదు. మేమే చూసేసాం. ఏంటో గెస్ చేయండి, గెస్ చేయండి. ఫోటో ఫ్రేమ్ కాదు, రాధాకృష్ణ కానీ నార్మల్ గా ఫోటో ఫ్రేమ్ లేకుండా ఇట్లా డిఫరెంట్ గా ఉందన్నమాట. 10 గిఫ్ట్స్ వచ్చినప్పుడు ఒక్కటన్నా ఖచ్చితంగా రాధాకృష్ణ ఉండాలి. అవును, అది ఏ ఫంక్షన్ అయినా కూడా రాధాకృష్ణ ఫోటో అయితే కంపల్సరీ ఉంటుంది. బాగుంది. మాట్లాడుతున్నారు శివుడు. శివుడు అది కలబడితే వెలిగిపోతుంది ఇట్లా. అందుకే అంటాడు వీడియో తీసుకుంటా. బాగుంది, డిఫరెంట్ గా. నైస్. అన్ని గిఫ్ట్లలో మా ఇంట్లో వినాయకుడు ఉంది, వెంకటేశ్వర స్వామి ఉంది, శివయ్య వచ్చింది. యాక్చువల్గా శివుడు ఇట్లాంటివి దొరికాయి కదా, దేవుడి పటాల దగ్గరనే ఉంటది కానీ ఇట్లా డిఫరెంట్ గా దొరుకుతుంది, రేర్గా దొరుకుతుంది. సో అన్ని గిఫ్ట్లలో అన్ని బాగున్నాయి. మీకేం నచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇదన్నమాట అన్బాక్సింగ్ వీడియో. సో ఈ ఫోటో, ఇది మన కార్డు ఉంటుంది కదా, ఫంక్షన్ కార్డు. ఇంటి పక్కన వాళ్ళు మంచిగా దాన్ని మెమోరీగా ఉంచడానికి ఇట్లా ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని తీసుకువచ్చింది. యాక్చువల్లీ స్టేజ్ బయట ఓపెన్ చేసింది అనమాట, అందుకే ఇప్పుడు వీడియోలో చూపలేదు. సో అన్ని గిఫ్ట్లు ఓపెన్ చేసినప్పుడు ఇది కూడా చూపించాలి కదా, ఇప్పుడు మీకైతే తెచ్చి చూపిస్తున్నాము. సో ఇది కూడా ఒక మెమోరీ. సో ఇవన్నమాట గిఫ్ట్లు. యాక్చువల్గా మా ఇళ్ళల్లో అయితే గిఫ్ట్లు తక్కువ, మొత్తం అందరూ కట్టాలు బుక్లలో కట్టాలు రాపించడే అనమాట. కొంచెం ఫ్రెండ్ సైకిల్ వాళ్ళు ఉంటారు విషయంలో అవి మాత్రమే గిఫ్ట్స్ తెస్తారు. సో మీ ఇళ్ళలో కట్నాలు రాపిస్తారా, గిఫ్ట్లు ఎక్కువ ఇస్తారా అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మా ఇంట్లో ఎక్కువ కట్నాలు ఏదైనా ఖర్చులకి యూజ్ అవుతాయి కదా, ఫంక్షన్ ఖర్చు. ఇప్పుడు ఓపెన్ చేసిన గిఫ్ట్లలో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. విన్నారు కదా, మా బావ బెంగాల్ సైడ్ నుంచి ఒక క్వశ్చన్ వేసింది కదా. సో ఈ గిఫ్ట్లు అన్నింటిలో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ చేయండి. నాకైతే ఈ గిఫ్ట్ బాగా నచ్చిందమ్మా. గీతక్క కూడా ఇదే నచ్చిందట, కాకపోతే మళ్ళీ వేరే వాళ్ళు ఫీల్ అవుతారు. అన్ని నచ్చినాయి, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కాబట్టి ఇది నచ్చింది. సో మీకు ప్రతి ఒక్క గిఫ్ట్ బాగుంది, అన్ని బాగున్నాయి. మళ్ళా చూసిలా మీరు చూసిలా అన్ని అబ్జర్వ్ చేస్తే దేనికది డిఫరెంట్ ఉన్నది. ఇదేమో శివుడిలో క్లాక్, ఇదేమో ఎటు సైడ్ నుంచి చూసినా వినాయకుడు కనిపించేలాగా, ఇదేమో డిఫరెంట్ గా ఓన్లీ రాధాకృష్ణ ఫ్రేమ్ లాగా కాకుండా హార్సెస్ తో వచ్చినాయి. ఇదేమో అల్యూమినియం కుక్కర్ కాకుండా స్టీల్ కుక్కర్. ఇంకా ఇదేమో చిన్న ఇట్లా చూసినా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ తోని ప్రతి ఒక్క గిఫ్ట్ అయితే హైలైట్ అయింది. నాకైతే బాగా నచ్చినాయి. సో కమెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో అని. వీళ్ళు ఏదో ఫన్ చేస్తారని వీళ్ళిద్దరు వచ్చి కూర్చోబెడితే ఏం ఫన్ నోట్ల మాటలు రాని పిల్లలు లెక్క ఇద్దరు సైలెంట్ ఉన్నారు. నేనేమో వావిడికాయ లెక్క నాన్ స్టాప్ వాగుతూనే ఉన్నా. అది అట్లా ఉంటుంది. అస్సలు కాదు, మా ఇంట్లో అందరు నాకంటే తాతలు, కాకపోతే వీడియో ఆన్ చేసి ఇట్లా పెట్టుకుంటారు, అసలు ఏం తెలియనట్టుంటారు.
అసలు రైస్ కుక్కర్ వాడద్దు అని చాలా మంది చెప్పారు. దేనికోసం రైస్ కుక్కర్ వాడద్దు అని అంటారంటే అందులో యూజ్ చేసే అల్యూమినియం పాత్ర కొద్దీ రైస్ కుక్కర్ వాడద్దు అని చెప్పారు. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి దీన్ని వాడచ్చు. సో రైస్ కుక్కర్ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేవారు, చాలా బిజీగా ఉండేవారు, బ్యాచిలర్స్ కూడా ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ కొని వాడండి, బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. బావుడు కొంచెం వీడియోలో కనబడాలన్నట్టు వచ్చి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు. సో కుక్కర్ కంపల్సరీ అనుకున్న వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ వాడండి, అల్యూమినియం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించిందని కమెంట్ చేయండి. వీళ్ళతో ఎన్నో రీల్స్ తీద్దాము, ఎన్నో డాన్స్ రీల్స్ తీద్దామని ఇన్స్టాలో ఒక 30-40 రీల్స్ షేర్ చేసిన ఫంక్షన్లో ఒక హఠాత్ పరిణామం వల్ల అవి ఏమీ తీయలేకుండా అయిపోయినాం. అవేంటనేది ఫంక్షన్ వీడియోలో షేర్ చేసిన. ఆ హఠాత్ పరిణామం ఏంటిది, ఆ బాధాకరమైన విషయం ఏంటనేది ఫంక్షన్ వీడియోలో షేర్ చేసిన. ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. అదనమాట ఈ రోజు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అంజలి ట్రెండ్స్. బై బై. Now, let's watch the behind the scenes. హలో ఎవ్రీవన్. ఏ మాదిగా రాదు. సరే అని ఇట్లా అనండి. వీడియో స్టార్ట్ చేసిన ఎందుకు నువ్వు ఇట్లా ఎందుకు ఉండాలి, నువ్వు ఇట్లా ఎందుకు ఉండాలి అయితే చెప్పండి. లైక్, స్టెప్ యాక్షన్, స్టెప్ యాక్షన్. అరే ఏంట్రా ఇది? చిన్న Silence, please. చేస్తే నేను షాడో పడుతుంది. లైట్ ఇక్కడ ఒకసారి చెంచాలు ఆడతానే.